గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్కు కాకా వెంకటస్వామి పేరును కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ప్రతిపాదన చేస్తే కొంతమంది తనపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ జక్కలో శ్వేత మండిపడ్డారు. ఇక కార్మిక నేతగా దేశంలోనే మహానేతగా గుర్తింపు పొందిన కాకా వెంకటస్వామి పేరు బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్కు పెడితే వారికి వచ్చే నష్టమేమిటో చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్పై ఇష్టానుసారంగా మాట్లాడే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 10 నెలల కాలంలో బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే గడ్డం వినోద్ అని అన్నారు. కూరగాయల మార్కెట్కి సంబంధించిన ప్రస్తావనకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వినోద్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంపీ గారు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ గారు కాకా వెంకటస్వామి గారి పేరు ప్రపోజ్ చేయాలనే ఒక ఆలోచనతో ఆ రోజు ఆ వేదిక పైన చెప్పడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి పేరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి జయంతి వర్ధంతి అధికారికంగా చేయాలనే ఒక ఆలోచన చాలా సంతోషిస్తూ మరి అలాంటి మంచి నాయకుడికి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక పదవులు అనుభవించి మరి కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి అనేక విధాలుగా సేవ చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మరి వారి పేరు పెట్టాలన్న ఒక ప్రతిపాదన చైర్మన్ గారు తేవడం జరిగింది. మరి దానికి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఖండిస్తూ మరి వేరే విధంగా మరి చైర్మన్ గారి మీద మాట్లాడడం అది సమంజసం కాదు. ఎందుకంటే ఎంతోమంది కొన్ని వేల మంది సింగరేణి కార్మికులకు కానివ్వండి, ఎంతోమందికి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు. ఆయన ఆశ్రా పెన్షన్ కానివ్వండి, తర్వాత రేషన్ కార్డు తీసుకొచ్చేది కానివ్వండి, జైపూర్ పవర్ ప్లాంటేషన్ కానివ్వండి, తర్వాత 75,000 మంది గుడిసెల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించినటువంటి గొప్ప వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు. ఆయనకి గుడిసెల వెంకటస్వామి అనేటువంటి గొప్ప పేరు కూడా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పేరుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఆయన యొక్క జయంతిని కానివ్వండి, వర్ధంతిని కానివ్వండి చేసుకోవాలని చెప్పేసి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దానికి గాను గౌరవ సీఎం గారికి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే మొన్న జరిగినటువంటి మన మార్కెట్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది ఇనాగ్రేషన్ జరిగింది. ఆ రోజు ఏంటంటే గౌరవ కాకా గారి పేరు మేము ప్రపోజల్ చేయడం జరిగింది. ఏంటంటే మన మార్కెట్కి ఆ పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి. అయితే మేము ప్రపోజల్ చేసిన తర్వాత కొంతమంది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, మా వైస్ చైర్మన్ కానివ్వండి, కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఏ విధంగా ఈ పేరు పెట్టారని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మన బెల్లంపల్లి నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం, దానికి కాకా వెంకటస్వామి గారు పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి మేము ప్రపోజల్ చేసాము. అది నా ఒక్క నిర్ణయం కాదు, మా గౌరవ కౌన్సిల్ సభ్యులు 34 మంది కౌన్సిల్ సభ్యులు మెజార్టీ కౌన్సిల్ అందరూ తీర్మానం చేసిన తర్వాతనే ఆ పేరు ప్రపోజల్ వస్తుంది. ఇంకొకటి మన ఏదంటే కాండ చౌరస్తా కూడా అంబేద్కర్ దళిత నాయకులు అంబేద్కర్ గారి పేరు కూడా మేము గౌరవ కౌన్సిల్ అభ్యంతరం తీర్మానం చేసుకొని పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కొంతమంది నాయకులు నేను పార్టీలో జాయిన్ అయ్యి 1 year అవుతుంది. ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మన బెల్లంపల్లి పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందాలో మేము పనిచేస్తున్నాము. కానీ కొంతమంది ఓర్వక